హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత శ్రీ ఇందు రమణ గారి రిపోర్టర్ నవల ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈ రోజు రిపోర్టర్ నవల ధారావాహిక రెండో భాగం వినిపించబోతున్నాను. మరి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరి కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఆనంద్ మానసలకు ముందర ఒక వ్యక్తి పరిగెడుతున్నట్టు ఊగుతున్నాడే గాని నెమ్మదిగా నడుస్తున్నాడు. ఎత్తుగా లావుగా పెరిగిన ఊబకాయంతో నడవలేక నడుస్తున్నాడు. దానికి తోడు అతని మెడలో వాటర్ జగ్, వీపు మీద చిన్న సైజు బ్యాగ్, ఒక చేతిలో అరటిపళ్ళు, ఇంకో చేతిలో తింటున్న అరటి తొక్క పట్టుకుని నడుస్తున్నాడు. దూరం నుండి అతన్ని గమనించిన ఆనంద్ గట్టిగా కేక వేసి పిలిచాడు. ఒరే చంటి, ఆగరా, అంత స్పీడ్ ఎందుకురా, కొంచెం ఆగు, నవ్వుతూ పిలిచాడు ఆనంద్. నేనంత జోరుగా పరిగెడుతున్నానా? మనసులోనే అనుకుని వెనక్కి తిరిగి చూశాడు చంటి. ఆసరికే ఆనంద్ మానస పరుగున వచ్చి అతన్ని చేరుకున్నారు. అసలు నిజానికి చంటి పరిగెట్టడం లేదు, తాపీగా తింటూ నడుస్తున్నాడు. ఏరా, ఇంకా ఏమీ తెచ్చుకోలేదా? వ్యంగ్యంగా నవ్వుతూ ఆట పట్టించడానికి అడిగాడు ఆనంద్. ఏదిరా, ఓ 10 పప్పుండలు, 10 జంతికలు, డజన్ అరటిపళ్ళు అంతే ఉన్నాయిరా, ఇదిగో ఆఖరిది ఇదే మిగిలింది అంటూ అరటి తొక్క తీస్తూ ఒక అరటిపండు చూపించాడు చంటి. కొంపతీసి అది గాని పారేస్తావా ఏంటి? కొంచెం కొంటిగా ఆశ్చర్యం నటిస్తూ అడిగింది మానస. అమ్మో, ఎప్పుడన్నా తొక్క పారేశానా ఏంటి అంటూ అరటిపండు గుజ్జు పారేసి తొక్క అమాంతం నోట్లో కుక్కున్నాడు చంటి. అదేరా, గుజ్జు పారేసావే ఆశ్చర్యంగా అన్నాడు ఆనంద్. పోరా, నేనెప్పుడన్నా అరటిపండు గుజ్జు తినడం చూసావా? మెత్తగా ఉండే ఆ పండు గుజ్జు అంటే నాకు ఎలర్జీ అన్నాడు చంటి అరటిపండు గుజ్జును ఈసడింపుగా చూస్తూ. చంటి చేష్టలు చూసిన ఆనంద్ మానసులకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. రా మానస, మనం పాల ప్యాకెట్లు తీసుకుందాం అంటూ పాలబూత్ దగ్గరకు దారి తీశాడు ఆనంద్. నేను వస్తారా, పద అంటూ చంటి కూడా ఆనంద్ని అనుసరించాడు. మానస మౌనంగా వాళ్ల వెంట వెళ్తూ వెనక్కి తిరిగి చూసింది. ఆనంద్ కలవడంతోనే తాతగారి నొదిలొచ్చేసింది. ఆనంద్ నాన్నగారు తాతయ్య ఎంత దూరంలో ఉన్నారోనని కళ్లతోనే వెతికింది. రిటైర్డ్ ఎస్పీ పరశురాం, చంద్రశేఖర్లు కూడా ఆనంద్ మానస ఇద్దరూ పాలబూత్ కేసు నడవడం గమనించారు. 3 ప్యాకెట్లు తీసుకున్నాడు ఆనంద్. ప్లాస్టిక్ కవర్లో భద్రపరిచి ఇచ్చాడు షాప్ కుర్రాడు. సార్, తినడానికి ఏవైనా దొరుకుతాయా? పాలబూత్ కుర్రాడిని అడిగాడు చంటి. వాళ్ళకి పక్కనే ఆనుకుని నిలబడి పాల ప్యాకెట్లు కొంటున్న అతను కల్పించుకుని అన్నాడు. ఎదురుగా ఇన్ని పాల ప్యాకెట్లు కనిపిస్తుంటే ఏమీ లేవా అని అడుగుతావా? గద్దించాడతను. ఇవి అసలు ఎలా తింటారు, తాగడానికే పనికిరావుగా అమాయకంగా అన్నాడు చంటి. మా కొళ్ళు కొవ్వెక్కి ఈ పాల ప్యాకెట్లు కొనుక్కెళ్ళి అదిగో ఆ బురదగుంటలో పారబోస్తాం వ్యంగ్యంగా అన్నాడతను. అయ్యో, పచ్చిపాలు కదా, తాగరని నసిగాడు చంటి. అలాగా, పచ్చిపాలైతే ఇవి పాలు కాదా? నువ్వు పుట్టినప్పుడు అమ్మ పాలు తాగలేదా? అవి పచ్చిపాలు కాదా? చంటి మీద కళ్ళెర చేస్తూ అన్నాడతను. నేను తినడానికి ఏవైనా కావాలని అడిగా నమ్రతగా అన్నాడు చంటి. ఏ, పాలతో పరమాన్నం తినవా? పాలకోవ తినవా? పాయసం తినవా? కలకండ మెక్కవా? పెరుగు, మజ్జిగ, గజ్జి కుక్క మల్లె కతకడం లేదా, మెక్కడం లేదా? ఇలా అతను దండకం చదివేసరికి చంటికి తల తిరిగిపోయింది. ఆ ఆగంతకుడిచ్చిన షాక్కి షేక్ అయిపోయాడు చంటి. గభాలన పాలబూత్ ట్రేలో ఉన్న పాల ప్యాకెట్ ఒకటి తీసుకుని రాక్షసుడిలా పళ్ళు ఇకిలించి ప్యాకెట్ని పళ్లతో పీకేసి మెడ పైకెత్తి గొంతులో పోసుకున్నాడు. తల దించకుండా పాలన్నీ గడగడ తాగేశాడు చంటి. చంటి పాల ప్యాకెట్తో పాలు తాగడం చూసి ఆనంద్ మానస విరగబడి నవ్వుకున్నారు. పాల ప్యాకెట్ పైకెత్తి తాగడం వలన గొంతులో సగం పైన సగం పడడం వలన మూతికి అంటుకున్న పాలను 2 చేతులతో తుడుచుకుంటూ నిలబడ్డాడు చంటి. ఇక తాగింది చాలు, పదరా చంటి, పద అంటూ ఆనంద్ మానసలు ముందుకు పరుగందుకున్నారు. చంద్రశేఖర్, పరశురాములు కూడా పాలబూత్ దగ్గరకు చేరుకున్నారు. చంటి అవస్థలు దూరం నుండే చూస్తూ వచ్చిన ఇద్దరూ నవ్వుకున్నారు. అందరూ వేపగుంట రోడ్డు వరకు జాగింగ్ చేసుకుంటూ వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చేశారు. రోజూ జరిగే జాగింగ్ తంతే అది. సింహపురి కాలనీ దాటాక అప్పన్నపాలెం, అది దాటాక పంచాయతీ కాలనీ రోడ్డు దాటి వెళితే గాని
వేపగుంట రోడ్డు రాదు. పాలబూతు దగ్గర నుండి కొంత దూరం వెళ్ళేసరికి అప్పనపాలెం చేరుకున్నారు. మానస, ఒక్క క్షణం, ఇప్పుడే వచ్చేస్తాను, ఇక్కడే ఉండు అంటూ రోడ్డు పక్కనే ఉన్న చిన్న పెంకుటింట్లో పరిగెట్టుకెళ్లాడు ఆనంద్. అప్పటికే ఆ ఇంట్లో వాళ్ళు ఆనంద్ కోసం ఎదురు చూస్తున్నారు. రఘురామయ్య మంచం మీద పడుకున్నాడు. వసుంధరమ్మ ఆనంద్ను చూస్తూనే పెరట్లో నుండి చీర చెంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చింది. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ ఆంటీ అంటూ ఇంట్లోకి అడుగు పెట్టాడు ఆనంద్. అమ్మా నాన్న ఎలా ఉన్నారమ్మా అంది వసుంధరమ్మ. ఆనంద్ ఇంట్లో అడుగు పెట్టేసరికి ఆ అలికిడికి మంచం మీద ముసుగుదన్ని పడుకున్న రఘురామయ్య లేచి కూర్చున్నాడు. ప్లాస్టిక్ బ్యాగులో ఉన్న పాల ప్యాకెట్ ఒకటి తీసి వసుంధరమ్మ చేతికి అందించాడు ఆనంద్. నీకు రోజు శ్రమ కలిగిస్తున్నావు ఆనంద్. అంకుల్ గారు అంత దూరం నడిచి వెళ్ళలేరు కదా. పోనీ ఎవరైనా రోజు వాడకంగా పాలు పోస్తారేమో కనుక్కుందామా అంది వసుంధరమ్మ. అది అయిందన్నారు కదమ్మా. నీళ్ల పాలు తాగలేక కదా వారం రోజుల నుండి నేను ఇలా ప్యాకెట్ కొని పట్టుకొస్తున్నాను చెప్పాడు ఆనంద్. అది కాదు ఆనంద్, పాల ప్యాకెట్టు ఇంటికి ఇస్తాడేమో కనుక్కో, నెలకోసారి డబ్బులు ఇచ్చేయొచ్చు అన్నాడు రఘురామయ్య. కనుక్కుంటాను, నాకేదో శ్రమ అనుకోకండి ఆంటీ. రోజు నేను జాగింగ్కి వచ్చేది ఇటే కదా. అవును, ఇంతకీ చెల్లేది అడిగాడు ఆనంద్. పెరట్లోకి వెళ్ళిందమ్మా, కాలేజీకి వెళ్ళాలి కదా అంటూనే ఉండు టీ చేసి తీసుకొస్తాను అని వంటగదిలోకి వెళ్ళబోయింది వసుంధరమ్మ. లేదాంటీ, బయట డాడీ వాళ్ళున్నారు, వస్తాను అంటూ ఆ ఇంట్లో నుంచి బయటపడ్డాడు ఆనంద్. ఆనంద్ బయటకు వచ్చేసరికి మానస ఎటో చూస్తూ నిలబడింది. వెనక నుండి వచ్చి ఆమె భుజం మీద చేతితో చరిచాడు ఆనంద్. ఏంటి అంత పరధ్యానంగా ఉన్నావు అడిగాడు ఆనంద్. ఆనంద్, ఆ వ్యక్తి ఎవరో చూడు, చాలాసేపటి నుంచి మనల్నే గమనిస్తున్నాడు అనుమానంగా అంది మానస. ఓ అందమైన అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగితే అందరికీ అలసేగా, చూడని జోక్ చేస్తూ అన్నాడు ఆనంద్. ఆ మాటలతో మానస మనసు ఆనందంతో మెలికలు తిరిగిపోయింది. ఆ సరికి చంద్రశేఖర్, పరశురాం, చంటి కూడా వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి చేరుకున్నారు. ఐదుగురు మాట్లాడుకుంటూ నెమ్మదిగా వాకింగ్ చేసుకుంటూ వేపగుంట రోడ్డు చేరుకున్నారు. వెనక్కి తిరిగి వచ్చిన దారిలోనే మళ్ళీ ఐదుగురు పక్కపక్కనే జాగింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఏరా ఆనంద్, ఆంటీ అంకుల్ బాగానే ఉన్నారా అడిగాడు చంద్రశేఖర్. బాగానే ఉన్నారు డాడీ చెప్పాడు ఆనంద్. ఎవరు, శంకర్ తల్లిదండ్రులేనా అడిగాడు పరశురాం. అవునంకుల్, వాళ్లే అన్నాడు ఆనంద్. ఏం చేస్తాం, పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కనలేంగా విచారంగా అన్నాడు పరశురాం. మీరెందుకు సార్ ఇలా వర్రీ అవుతారు? అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడితే ఎలా పరశురాంని ఓదారుస్తూ అన్నాడు చంద్రశేఖర్. బావ గుర్తొచ్చి ఉంటాడు, అవునా తాతయ్య? పరశురాం చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అంది మానస. మానస మాట వింటూనే కళ్ళలో ఊరుతున్న కన్నీటిని గభాలన తుడుచుకుంటూ అన్నాడు పరశురాం. అయ్యో అదేం లేదమ్మా, అయినా మాకు తోడు నీడగా నువ్వున్నావు కదా, ఇక బావెందుకు గుర్తొస్తాడు అన్నాడు పరశురాం రాణి నవ్వును పెదవుల మీదకు తెచ్చుకుంటూ. వేపగుంట నుండి తిరిగి అదే దారిలో వస్తూ సింహపురి కాలనీ దాటి గోశాల దగ్గరకు వస్తున్నారు ఐదుగురు. ఇంతలో వేపగుంట నుండి పోలీస్ సైరన్ వేసుకుంటూ పోలీస్ వాహనం వారిని దాటుకుంటూ ముందుకు దూసుకుపోయింది. ఆ పోలీస్ వాహనం వెనకే రై రైమంటూ 10-15 కార్లు వరుసగా ముందుకు పరుగందుకున్నాయి. వేపగుంట నుండి గోశాల వరకు 4 రోడ్లు వేస్తున్నారు. వేపగుంట నుండి రోడ్లు సగం వరకు పూర్తయ్యాయి. అప్పనపాలెం నుండి రోడ్లు అస్తవ్యస్తంగా అయ్యాయి. మధ్య మధ్యలో గొయ్యిలు, మట్టి రోడ్లు, అన్ని చోట్ల తార్ రోడ్డు పడలేదు. అందువలన వాహనాలన్నీ నెమ్మదిగా స్లో అయ్యాయి. వేపగుంట నుండి ఎంత స్పీడ్గా వచ్చాయో అప్పనపాలెం సింహపురి కాలనీ దగ్గరకు వచ్చేసరికి అంత నెమ్మదిగా వెళ్ళాయి. అప్పటికి ఆనంద్ వాళ్ళు సింహపురి కాలనీ దాటిపోయారు. గోశాలకు చేరుకోవడానికి మలుపు తిరుగుతున్నారు. ఎవరో మినిస్టర్లాగుంది సాలోచనగా అన్నాడు పరశురాం. అవునంకుల్, సహకార శాఖ మంత్రి జగన్మోహన్ రావు గారు. ఈరోజు ఆయన కొండపైకి దేవుడి దర్శనానికి వస్తున్నారు చెప్పాడు ఆనంద్. ఆ విషయం ఈరోజు పేపర్లో కూడా వేశారు కదరా అన్నాడు చంద్రశేఖర్. ఈయన కూతురే కదా, మన క్లాస్మేట్ ప్రియాంక అంది మానస. అవును అన్నాడు ఆనంద్. ఎవరు ఆశ్చర్యంగా అడిగాడు చంద్రశేఖర్. ప్రియాంకని మాతో పాటు యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చదువుతోంది. అయినా ఆ అమ్మాయి నీకెలా తెలుస్తుంది డాడీ ఆశ్చర్యంగా అన్నాడు ఆనంద్. ఊరికే తెలుసుకోవడానికే లేరా అన్నాడు చంద్రశేఖర్. అయినా ఆనంద్,
మినిస్టర్లు ఇలా ముందుగా ప్రకటించి ఊరి మీద పడితే ప్రమాదం కదా అన్నాడు పరశురాం. మనది సేఫ్టీ జోన్ కదా అంకుల్, ఇక్కడ అంతగా జాగ్రత్తలు తీసుకోనవసరం లేదు. అదీ కాక ముందుగా ప్రకటించడం వలన పోలీసులు ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ అప్రమత్తంగానే ఉంటాయి అన్నాడు ఆనంద్. వాళ్ళ ఐదుగురు అలా మాట్లాడుకుంటూ సింహపురి కాలనీ దాటి గోశాల మలుపు తిరిగారో లేదో భయంకరమైన శబ్దం వినిపించింది. అందరూ ఒక్కసారే అదిరిపడ్డారు. అందరిలోకి ఆనంద్ ముందుగా తేరుకుని శబ్దం వినిపించిన వైపు ముందుకు పరుగందుకున్నాడు. గోశాల టర్నింగ్లో మట్టి రోడ్డు మలుపు దగ్గర భయంకరమైన విస్ఫోటనం జరిగిందనడానికి గుర్తుగా మినిస్టర్ కాన్వాయ్లోని కార్లు అటు ఇటు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మినిస్టర్ జగన్మోహన్ రావు ప్రయాణిస్తున్న స్కార్పియో తునాతునకలై పడి ఉంది. ఆ చుట్టుపక్కలంతా మానవ శరీరాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కాన్వాయ్లో ముందు వెళ్లిన వాహనాలు భయంకరంగా వినిపించిన బాంబు పేలుడు శబ్దానికి గాభరాగా వెనక్కి పరిగెట్టుకొస్తున్నాయి. మినిస్టర్ వాహనం వెనుక ముందు ఉన్న వాహనాలు రెండు పాక్షికంగా దెబ్బతిని చెరోమీలా పడి ఉన్నాయి. సహకార శాఖ మంత్రి జగన్మోహన్ రావు ప్రయాణిస్తున్న వాహనంలో ఎవరూ బ్రతికి బట్టకట్టలేదు. ఆనంద్ ఆ దృశ్యం చూస్తూనే షాక్ అయిపోయాడు. రోడ్డు మీద అటు ఇటు వాకింగ్కి వచ్చిన జనమంతా ఆ ఘోర సంఘటన చూస్తూ స్థాణువులై నిలబడిపోయారు. ఇంతలో ముందుకు పరుగు తీసిన పోలీస్ ఎస్కార్ట్ వాహనంతో సహా అన్నీ వెనక్కి వచ్చి అక్కడికి చేరుకున్నాయి. మినిస్టర్ వాహనం నామరూపాలు లేకుండా చెల్లాచెదురుగా పడి ఉంది. అందులో ప్రయాణిస్తున్న మినిస్టర్ జగన్మోహన్ రావు శరీరంలోని భాగాలు నలుదిశలా ఎగిరిపడ్డాయి. డాడీ, మీరందరూ వెళ్ళిపోండి, నేను మా ఎడిటర్కి ఫోన్ చెయ్యాలి అంటూ ఆనంద్ గాభరాగా సెల్ కోసం జేబులన్నీ వెతికాడు. జాగింగ్కి వస్తూ సెల్ ఛార్జింగ్లో పెట్టి మర్చిపోయాడు. ఆ విషయం గుర్తొచ్చి గభాలున ముందుకు పరుగందుకున్నాడు ఆనంద్. గోశాలకి కొద్ది దూరంలో తమ్మయ్య పాన్ షాప్ ఉంది. అందులో ఎస్టీడీ బూత్ ఉంది. అక్కడికి వెళ్ళి పత్రికా ఆఫీస్కు ఫోన్ చెయ్యాలి అనుకుంటూనే పరిగెత్తాడు ఆనంద్. చంద్రశేఖర్, పరశురాం, మానస, చంటి నలుగురు క్షణం నిలబడి అక్కడి పరిస్థితులను గమనించారు. అప్పటికే ఆ నోట ఈ నోట బాంబ్ బ్లాస్ట్ విషయం తెలియడంతో మినిస్టర్ గారి రాక కోసం సింహాచలంలో దారి పొడవునా బందోబస్తుగా ఉన్న పోలీసులంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, యాత్రికులు సైతం విషయం తెలుసుకుని సంఘటన పూర్వాపరాలు తెలుసుకోవడానికి, ప్రత్యక్షంగా చూడ్డానికి తండోపతండాలుగా వస్తున్నారు. బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రదేశం చుట్టూరా పోలీసులు వలయంలా నిలబడి ఎవరినీ ముందుకు రానివ్వకుండా కాపలా కాస్తున్నారు. బాంబు పేలిన ప్రాంతమంతా భయంకరంగా ఉంది. చెల్లా చెదురుగా పడ్డ శవాలు, తునాతునకలుగా ఎగిరిపడ్డ కార్ల విడిభాగాలు, అక్కడక్కడ కారు విడిభాగాలు మంటల్లో కాలుతూ ఆ ప్రదేశమంతా పొగలు చిమ్ముతున్నాయి. పదండి సార్, ఇంకా ఇక్కడే ఉంటే మనల్ని పట్టుకుని పీక్కు తింటారు పోలీసులు, పదండి అంటూ చంద్రశేఖర్ ముందుకు పరుగందుకున్నాడు. మీకెందుకండి అంత భయం? సాక్ష్యం అడిగితే చూసింది చూసినట్టు చెప్తారు, అంతేనా అంటూ రా మానస, పద. మానస చెయ్యి పట్టుకుని చంద్రశేఖర్ని అనుసరించారు రిటైర్డ్ ఎస్పీ పరశురాం. అక్కడ జరిగిన సంఘటనకి మానస షాక్ అయిపోయింది. కళ్ల ముందే క్షణంలో జరిగిన విస్ఫోటనం మానస మనసుని కకావికలం చేసింది. పాపం ప్రియాంక మనసులోనే స్నేహితురాల్ని గుర్తు చేసుకుంది. మూగగా రోదించింది. చంటి కూడా వాళ్ళ ముగ్గురితో కలిసి ఇంటిదారి పట్టాడు. ఆనంద్ ఫోన్ చేసేసరికి అట్నుంచి ఎడిటర్ సర్వేశ్వరరావు గారే మాట్లాడారు. విషయం అప్పటికే తనకి చేరిందని చెప్పాడు. ఫోటోగ్రాఫర్ని పంపిస్తున్నానని, ఆయనతో పాటు బ్యూరో చీఫ్ శ్రీరామ్ కూడా వస్తున్నారని చెప్పాడు ఎడిటర్ సర్వేశ్వరరావు. సాధారణంగా ఇలాంటి పెద్ద పెద్ద సంఘటనలు కవర్ చేయడానికి బ్యూరో చీఫ్లే హాజరవుతూ ఉంటారు. అయితే తన ప్రాంతంలో జరిగిన సంఘటనలు కనుక తను కూడా అప్రమత్తంగా వ్యవహరించడం తన విధిగా అనుకున్నాడు ఆనంద్. ఆనంద్ తిరిగి సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి చేరుకుంటున్నారు. పోలీసులు ఆ ప్రాంతమంతా రెడ్ అలర్ట్ ప్రకటించినట్టుగా ఆ ఏరియా దరిదాపులకు ఎవ్వరినీ రానివ్వడం లేదు. ఆనంద్ మాత్రం ఆ ప్రాంతాన్నంతా నిశితంగా పరీక్షించాడు. తన జేబులో ఉన్న నోట్బుక్ తీసి కారు నెంబరు, హతులైన వ్యక్తుల పేర్లు రాసుకున్నాడు. ఈలోగా ఆనంద్ పనిచేస్తున్న దినపత్రిక బ్యూరో చీఫ్ శ్రీరామ్ కూడా అక్కడకు చేరుకున్నాడు. ఆయన వెనుక ఫోటోగ్రాఫర్ కూడా వచ్చాడు. ఫోటోగ్రాఫర్ తన పని తాను చేసుకుంటున్నాడు. ఆ ప్రదేశాన్ని అన్ని కోణాల్లోనూ ఫోటోలు తీస్తున్నాడు. మినిస్టర్ జగన్మోహన్ రావు శవాన్ని ఫోటోగ్రాఫర్లందరూ చకచకా ఫోటోలు తీస్తున్నారు. ఆనంద్, మీరున్నారు కదా, ఇక్కడేం జరిగిందో మీరు రాయండి. పోలీసులు ఏం చెప్తున్నారో నేను కనుక్కుని రాస్తాను
అన్నాడు శ్రీరామ్. అలాగే సార్, వినయంగా అన్నాడు ఆనంద్. ఇంతలో పోలీస్ కమిషనర్ వచ్చేసరికి అక్కడున్న పోలీసులంతా ఆయన కారుకి ఇరువైపులా నిలబడి సెల్యూట్ చేశారు. ఆయన కారులో నుండి దిగుతూనే ముందుగా విలేకరులందరినీ పలకరింపుగా చెయ్యూపి మినిస్టర్ డెడ్ బాడీ దగ్గరకు వెళ్ళాడు. విలేకరులంతా కమిషనర్ చెప్పే విషయం వినడానికి కళ్ళు కెమెరాల్లా చెవులు మైకుల్లా చేసుకుని చూస్తున్నారు. బుక్స్ చేత్తో పట్టుకుని హుషారుగా మెట్లు దిగుతూ తల్లిని కేకేశాడు ఆనంద్. మమ్మీ, మమ్మీ, నేను యూనివర్సిటీకి వెళ్తున్నాను అంటూ మెట్లు దిగి హాల్లోకి వచ్చాడు ఆనంద్. టిఫిన్ చేసి వెళ్ళరా, వంటింట్లో నుంచి అరిచింది పద్మావతి. పరశురామ్ అంకుల్ ఇంటికి వెళ్తాగా, అక్కడ తింటాలే అంటూనే ఇంట్లో నుంచి బయటపడ్డాడు ఆనంద్. అప్పటికే చంద్రశేఖర్ జాగింగ్ నుండి రాగానే తయారయ్యి తన డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళిపోయాడు. చంద్రశేఖర్కి టైం అంటే టైమే. షాపు ఉదయం 8 గంటలకల్లా తెరుస్తాడు, తిరిగి రాత్రి 9 గంటలకల్లా మూసేస్తాడు. ఆదివారం ఒక్కరోజు సెలవు తీసుకుంటాడు, అంతే. పండుగలు పబ్బాలంటూ షాపు ఏనాడు ముయ్యలేదు. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా ఒంట్లో నలతగా ఉన్నా షాపుకి సెలవిస్తాడు, అంతే. షెడ్డులో పెట్టిన బైక్ తీసి స్టార్ట్ చేసి బయలుదేరాడు ఆనంద్. అదే వీధి చివరలో ఉంది రిటైర్డ్ ఎస్పీ పరశురామ్ ఇల్లు. నేరుగా ఎస్పీ పరశురామ్ ఇంటికి వెళ్ళి బైక్ ఆపాడు ఆనంద్. రోడ్డు మీదే ఓ పక్కగా బండాపి స్టాండ్ వేశాడు. హుషారుగా ఈల వేసుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళాడు ఆనంద్. అదే సమయంలో పరశురామ్కి టిఫిన్ వడ్డిస్తోంది రాజేశ్వరమ్మ. పని మనిషి చోబితా దాస్ వంటగదిలో ఏదో పని చూసుకుంటోంది. ఇంటి దగ్గర నుండి బయలుదేరి యూనివర్సిటీకి వెళ్తూ మానసని కూడా తనతో పాటు బైక్ మీద తీసుకువెళ్లడం ఆనంద్కి అలవాటు. ఓసారి ఆనంద్ రాకపోతే మానస ఒంటరిగానే యూనివర్సిటీకి వెళ్ళిపోతుంది. ఆనంద్ హాల్లో అడుగు పెడుతూనే, హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ, మానస్ ఇంకా తయారు కాలేదా అడిగాడు. ఉదయం జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ చూసిందిగా, అదిగో అట్నుంచి వచ్చిన దగ్గర నుండి భయం భయంగా ఉంటూ మంచానికి అడ్డంగా పడి పడుకుంది బాబు అంది రాజేశ్వరమ్మ. అయ్యో, క్లాస్కి టైం అవుతోంది, ఎలా అన్నాడు ఆనంద్. నేను మానసమ్మని లేపనా బాబు అంది చోబితా దాస్ వంటగదిలో నుండి టిఫిన్ బాక్స్ సర్ది తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ. నీ మాట వింటుందా టిఫిన్ చేస్తున్న పరశురామ్ అన్నారు. ఆ చివరి గదిలో ఉందా అంటూ ఆనంద్ గభాలన మానస గదిలోకి పరుగందుకున్నాడు. మంచానికి అడ్డంగా బోర్లా తిరిగి పడుకుని ఉంది మానస. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ మంచం దగ్గరకు వెళ్ళి మానస చెవి దగ్గర వంగి గట్టిగా అరిచాడు ఆనంద్. అదిరిపడి లేచింది మానస. ఆనంద్ని చూస్తూనే చటుక్కున లేచి కూర్చుంది. అబ్బా, ఎంత భయపెట్టావు, చిన్నపిల్లాడ్ల ఏంటి అల్లరి అంది తమాయించుకుని చిన్నగా నవ్వుతూ. నేనా నువ్వా అన్నాడు ఆనంద్. నేనా ఆశ్చర్యంగా అంది మానస. నువ్వే కదా చిన్నపిల్లల యాక్సిడెంట్ చూసి దడుచుకుంది వ్యంగ్యంగా అన్నాడు ఆనంద్. రక్తపు మడుగులో అలా ప్రియాంక నాన్నగారిని చూసి తట్టుకోలేకపోయాను ఆనంద్ అంది మానస. నువ్వే ఇలా మంచాన పడితే మరి పాపం ప్రియాంక ఇంకెంత బాధపడుతుంది. లేచి యూనివర్సిటీకి వెళ్ళి అలా ప్రియాంకను కలిసి వద్దాం చెయ్యి పట్టుకు లాగుతూ అన్నాడు ఆనంద్. నలతగా ఉంది, రావాలంటావా గోముగా అంది మానస. వస్తే క్లాసులు అయ్యాక కళాభారతిలో మంచి ప్రోగ్రాం ఉంది, చూడ్డానికి వెళ్దాం అన్నాడు ఆనంద్. మరి ప్రియాంక వాళ్ళ ఇంటికి వెళ్దామన్నావు అంది మానస. అదేలే, మనం ప్రియాంక ఇంట్లో ఉండడానికి వెళ్ళడం లేదు కదా, అలా ఆమెను పలకరించి అట్నుంచటు కళాభారతికి వెళ్దాం అన్నాడు ఆనంద్. ఓకే, అలాగే, నేను క్షణంలో తయారీ వచ్చేస్తాను, నువ్విలోగా అంకుల్తో మాట్లాడుతూ ఉండు అంటూ చటుక్కున మంచం మీద నుండి లేచింది మానస. ఏ, ఇక్కడ ఉండకూడదా చిలిపిగా అన్నాడు ఆనంద్. నవ్వుతూ చేత్తో కొట్టబోయింది మానస. ఆమెకు దొరకకుండా గదిలో నుండి పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చేశాడు ఆనంద్. మానసని నవ్వించడానికి అప్పుడప్పుడు చిలిపిగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆనంద్. మానసకి కూడా ఆనంద్ చేసే చిలిపి పనులు, చిలిపి చేష్టలంటే ఎంతో ఇష్టం. ఆనంద్తో గడపడం అంటే మానసకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఆనంద్ని చూస్తూనే, ఏ మానస క్లాస్కి రానందా విచారంగా అడిగాడు పరశురామ్. అదేం లేదంకుల్, రెడీ అవుతోంది అంటూ పరశురామ్ పక్కన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఆనంద్. ఆనంద్, కొంచెం టిఫిన్ చెయ్యమ్మా, అంకుల్కి కంపెనీ లేక గంట నుండి అక్కడ కూర్చున్నారు నవ్వుతూ అంది రాజేశ్వరమ్మ. అందుకేగా ఆంటీ ఇంట్లో కూడా టిఫిన్ చేయకుండా వచ్చింది అంటూ డైనింగ్ టేబుల్ ముదున్న ఖాళీ ప్లేట్ తీసుకున్నాడు ఆనంద్. ఆనంద్ ప్లేట్లో 2 ఇడ్లీ, కొబ్బరి చట్నీ వడ్డించింది రాజేశ్వరమ్మ. ఆనంద్, నీ సహచర్యం, స్నేహం వలనే మానస మనలో కలిసింది
అన్నాడు పరశురాం. తన గురించి తెలుసు అంకుల్. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తుంది. తనని ఎప్పుడూ ఒంటరిగా ఉంచకూడదు. ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకుంటూ అన్నాడు ఆనంద్. చిన్నప్పటి నుండి దాని తత్వమే అంత. 5 ఏళ్ల వయసులో తల్లిదండ్రులకు దూరం కావడం వలన దాని చిన్ని హృదయం అప్పుడే చితికిపోయింది బాబూ, అంది రాజేశ్వరమ్మ విచారంగా. అదెలా అంకుల్? కొంచెం బాధగా కుతూహలంగా అన్నాడు ఆనంద్. ఏమని చెప్పగలం? కొందరి జీవితాలు ఎలా ముగుస్తాయో, ఏ ఒడ్డుకు చేరుతాయో ఎవరు ఊహించగలరు? బాధగా కళ్ళు మూసుకున్నాడు పరశురాం. పరశురాం అలా బాధతో కళ్ళు మూసుకునేసరికి రాజేశ్వరమ్మ మనసు వేదనతో విలవిలలాడిపోయింది. మానస తల్లి మాకు ఒక్కగానొక్క కూతురు బాబు. అదేమో ఎవరో అబ్బాయిని ప్రేమించానని మొండికేసింది. అది మీ అంకుల్కి నాకు నచ్చలేదు. బలవంతంగా మాకు తెలిసినా మాకు నచ్చిన అబ్బాయితో పెళ్లి జరిపించేశాము. పెళ్ళైన దగ్గర నుండి ఇద్దరికీ ఒక్క క్షణం పడేది కాదు. మా అమ్మాయి ప్రేమ వ్యవహారం మా అల్లుడికి తెలిసిపోయిందట. అది తెలిసిన దగ్గర నుండి మరీ చులకనగా సూటిపోటి మాటలతో హింసించేవాడట. ఒకరు అవునంటే ఒకరు కాదనడం, ఇద్దరికిద్దరూ ఎడ్డవంటే తెడ్డంలా వ్యవహరిస్తూ నిత్యం తన్నుకోవడం, తిట్టుకోవడం, ఇదే వరస. అలాంటి సమయంలో మానస పుట్టింది. పిల్ల పుట్టాకైనా మారతారనుకున్నాం. సరికదా, పిల్లని పక్కన వదిలేసి ఒకరి మీద ఒకరు విరుచుకు పడేవారు. మానసకి 5 ఏళ్లప్పుడు దాన్ని స్కూల్లో జాయిన్ చేయడానికి పెద్ద గొడవే జరిగింది అని ఆగింది రాజేశ్వరమ్మ. మానస తయారయ్యి హాల్లోకొచ్చింది. అయితే మానస రావడం గమనించని రాజేశ్వరమ్మ చెప్తూ ఆగింది. ఆగి అనుకోకుండా మానసను చూసి షాక్ అయింది. అప్పటికే అమ్మమ్మ రాజేశ్వరమ్మ మాటలు విన్న మానస తిరిగి తన గదిలోకి ఏడుస్తూ పరిగెత్తుకు వెళ్ళిపోయింది. మానస వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోవడం గమనించిన చోబితాదాస్ ఆనంద్ కేసి చూసి సైగ చేసింది. మానస తిరిగి గదిలోకి వెళ్ళిపోవడం గమనించిన ఆనంద్కి కూడా మనసులో బాధనిపించింది. గభాల్న మానస గదిలోకి వెళ్ళాడు. మంచం మీద కూర్చుని తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తున్న మానసని ఓదార్చి కళ్ళు తుడిచి చేత్తో పొదివి పట్టుకుని హాల్లోకి నడిపించుకుని తీసుకొచ్చాడు ఆనంద్. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి టిఫిన్ వడ్డించాడు. అయినా తినకుండా మౌనంగా టిఫిన్ ప్లేట్ కేసి చూస్తూ కూర్చుంది మానస. తనే ఇడ్లీ ముక్క విరిచి చట్నీలో ముంచి మానస నోటికి అందించాడు ఆనంద్. ఒక్కసారి చటుక్కున తల తిప్పి ఆనంద్ కళ్ళలోకి చూసింది మానస. ప్లీజ్, క్లాస్కి టైం అవుతోంది, వేడుకోలుగా అన్నాడు ఆనంద్. అతను అలా అభ్యర్థించేసరికి నోరు తెరిచింది మానస. వెంటనే చేతిలో ఉన్న ఇడ్లీ మానస నోట్లో పెట్టాడు ఆనంద్. ఇడ్లీ తింటూ మానసకేసి ప్రేమగా చూస్తూ థ్యాంక్ యూ అన్నాడు ఆనంద్. ఎందుకు? ఇడ్లీ తింటూనే అడిగింది మానస. నా గౌరవాన్ని కాపాడినందుకు అన్నాడు ఆనంద్. నేనా? ఆశ్చర్యంగా అంది మానస. నువ్వే ఇడ్లీ నోట్లో పెడితే కాదనలేదుగా నవ్వుతూ అన్నాడు. ఆ మాటకి మానస హృదయం ఆనందంతో పొంగిపోయింది. గభాలున ఇడ్లీ ముక్క తీసి చట్నీలో ముంచి ఆనంద్ నోట్లో పెట్టబోయింది. ఆనంద్ చటుక్కున నువ్వు ముందు తినేసి బయలుదేరు అంటూ కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు. ఆనంద్ కేసి ఆశ్చర్యంగా చూసింది మానస. నీకోసమే, అది కూడా నాకు పెట్టాననుకుని తిను, ప్లీజ్ రా, క్లాస్కు టైం అవుతోంది లాలనగా అన్నాడు ఆనంద్. ఓకే ఓకే అంటూ గబగబా ఇడ్లీ తినేసి వాష్ బేసిన్లో చేతులు కడుక్కుంది మానస. ఆ సరికి ఆనంద్ వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటూ నిలబడ్డాడు. ఆనంద్ నడుం మీద సుతారంగా గిల్లి పద పద, నాదే ఆలస్యం అంటావు అంటూ తొందర చేసింది మానస. మానసని ఆనంద్ బుజ్జగించడం, తినిపించడం, లాలించడం అంతా గమనించారు భార్యాభర్తలిద్దరూ. ఆనందంగా మనసులోనే ఆశీర్వదించారు పరశురాం, రాజేశ్వరమ్మ. ఆనంద్ మానసలిద్దరూ యూనివర్సిటీకి బయలుదేరుతూ ఆంటీ అంకుల్ ఇద్దరికీ బై చెప్పి బయటకొచ్చారు. ఆనంద్ బైక్ స్టార్ట్ చేశాడు. మానస వెనక ఎక్కి కూర్చుంది. ఆనంద్ బైక్ నడుపుతున్నాడన్న మాటే గాని మానసని ఓరకంట గమనిస్తూనే ఉన్నాడు. ప్రియా గార్డెన్స్లో నుండి బజార్లోకి వచ్చారు. అట్నుండి గోపాలపట్నం వైపు వెళ్తే దూరం అవుతుందని అడవివరం అరిలోవ రోడ్డు వైపు బైక్ మళ్లించాడు ఆనంద్. అడవివరం దాటి అరిలోవ రోడ్లోకి వచ్చారు. ఆ రోడ్లో ఎక్కువ రద్దీ ఉండదు. ఇప్పుడిప్పుడే రోడ్లు వేయడం వలన నగరానికి దగ్గరదారని అందరూ ఇటు వస్తున్నారు. గోపాలపట్నం, మర్రిపాలెం వైపు పని ఉన్నవాళ్ళు ఇటు రారు. సినిమా థియేటర్లు గోపాలపట్నంలోనే ఉంటాయి. అందువలన ఈ దారిలో రద్దీ ఎక్కువగా లేదు. విశాఖపట్నం వెళ్లాలనుకునే వాళ్లే ఈ దారిలోకి వస్తారు. ఏదో ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంది మానస. నేనేమీ డ్రైవర్ని కాదు తల్లి, అలా మౌనంగా కూర్చున్నావు. పోనీ నిన్నేమన్నా ఎత్తుకుపోతున్నానా
అలా భయంగా బొమ్మలా బిగుసుకుపోయి కూర్చున్నావు? బైక్ డ్రైవ్ చేస్తూనే అన్నాడు ఆనంద్. చిన్నగా నవ్వుతూ ఆనంద్ భుజం మీద చరుస్తూ, అదేం లేదు అంది మానస. రోడ్డు మీద ఎవరో అడ్డం రావడంతో సడన్ బ్రేక్ వేశాడు ఆనంద్. ఏమరపాటుగా కూర్చున్న మానస ఒక్క ఉదుటున ఆనంద్పై పడి మీద వాలిపోయింది. ఆనంద్ శరీరాన్ని తాకేసరికి మానస సిగ్గుతో ముడుచుకుపోయింది. బుగ్గలు ఎరుపెక్కాయి. ఏంటి సార్ ఈ చిలిపి చేష్టలు? ట్రాన్స్ నుండి మామూలు స్థితికొచ్చి అంది మానస. చిలిపిగా నవ్వుతూ ఆనంద్ నడుం మీద చూపుడు వేలుతో గిచ్చుతూ అంది. ఏయ్, అలా గిచ్చకు, నాకు అసలే గిలిగింతలు ఎక్కువ. బైక్ని ఏదో మూలకు తీసుకుపోయి దేనికైనా గుద్దేయగలను అంటూ డ్రైవింగ్లో నిమగ్నమైపోయాడు ఆనంద్. అప్పటికే అరిలోవా పెద్ద గదిలి దాటి హనుమంతవక జంక్షన్కు చేరుకున్నారు. మధురవాడ నుంచి వచ్చే రోడ్డు అక్కడ కలుస్తుంది. 3 రోడ్ల జంక్షన్ ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కానిస్టేబుల్ని బ్రతిమలాడుతూ కనిపించాడు చంటి. చంటిని దూరం నుండి గమనిస్తూనే ఆనంద్ బైక్ని రోడ్డు పక్కకు తీసుకెళ్లి ఆపాడు. బైక్ దగ్గర మానసని నిలబడమని కానిస్టేబుల్ చంటి మాట్లాడుతున్న దగ్గరకు వెళ్ళాడు ఆనంద్. ఏం సార్, ఏం జరిగింది? కానిస్టేబుల్ని అడిగాడు. అక్కడున్న కానిస్టేబుల్ ఆనంద్ని చూస్తూనే గుర్తుపట్టాడు. ఆనంద్ గారు, మీరా? ఆశ్చర్యంగా అన్నాడు. అప్పలస్వామి గారు, మీరా? ఆనంద్ కూడా ఆశ్చర్యంతో అడిగాడు. గత నెలలో గోపాలపట్నం పోలీస్ స్టేషన్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉండే కానిస్టేబుల్ అప్పలస్వామి ఇలా ఇక్కడ కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు ఆనంద్. సార్, ఈ నెలలోనే ట్రాన్స్ఫర్ అయ్యి 6th టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చాను. ట్రాఫిక్లో వేశారు చెప్పాడు కానిస్టేబుల్. ఆనంద్ గొంతు వింటూనే అంతవరకు భయంతో కానిస్టేబుల్ని కాళ్ళు వేళ్లు పట్టుకుని బ్రతిమిలాడుతూ నిలబడ్డ చంటి ఒక్కసారే తల ఎత్తి చూశాడు. ఆనంద్ కానిస్టేబుల్ ఇద్దరూ పరిచయంగా మాట్లాడుకోవడం చూసి చంటి కొంచెం తేరుకున్నాడు. గబాల్న ఆనంద్ దగ్గరగా వెళ్ళి దాదాపు ఏడుస్తున్నట్టే పలకరించి గట్టిగా వాటేసుకున్నాడు. ఏం జరిగిందిరా? చంటిని చూస్తూ అడిగాడు ఆనంద్. ఈవేళ మా బాబు డ్యూటీకి వెళ్ళలేదురా. మా నాన్నకి చెప్పకుండా చడి చప్పుడు కాకుండా ఈ మోపెడు పట్టుకుని యూనివర్సిటీకి బయలుదేరాన్రా చెప్పాడు చంటి. అయితే అన్నాడు ఆనంద్. ఈలోగా కానిస్టేబుల్ అప్పలస్వామి ఏదో చెప్పబోతే అతన్ని వద్దని వారించాడు ఆనంద్. క్లాసుకు టైం అవుతోందని గాబరాగా వస్తున్నాన్రా. ఈ జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఈ కానిస్టేబుల్ గారు ఆగమని చెయ్యి అడ్డం పెట్టారు. కానీ ఈ బండి ముండ ఆగకుండా వచ్చి ఆయన్ని గుద్దేసిందిరా అన్నాడు బాధగా చంటి. అది కాదు సార్, నేను బండి ఆపమని సిగ్నల్ ఇస్తున్నా నిర్లక్ష్యంగా వచ్చి నాకు డాష్ ఇచ్చాడు సార్. లక్కీగా నేను తప్పించుకున్నాను. కానీ తగలరాని చోట ఎక్కడన్నా తగిలుంటే నన్ను నమ్ముకున్న నా పెళ్ళం ఏమైపోతుంది సార్ అన్నాడు అప్పలస్వామి కొంచెం కోపంగా. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతారట్రా. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ను గుద్దడం మహానేరం, ఘోరం అంటున్నారు. మా నాన్న కూడా మీలా ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటే నమ్మడం లేదురా భయంగా ఆనంద్ చేయి పట్టుకుని అన్నాడు చంటి. చచ, అదేం లేదు సార్. ఈయన వాలకం చూసి కొంచెం బెదిరిద్దామని అలా అన్నాను నెమ్మదిగా అన్నాడు కానిస్టేబుల్. సారీ సార్, వీడు మా ఫ్రెండ్. ఈ తప్పు క్షమించండి. మరోసారి ఇలా గుద్దితే సెక్షన్ 302 కింద అరెస్ట్ చేసి ఉరిశిక్ష వేయించండి కనీ కనిపించకుండా నవ్వుతూ అన్నాడు ఆనంద్. ఆనంద్ అలా అనేసరికి కానిస్టేబుల్ అప్పలస్వామి అయోమయంగా ఆనంద్ మొహంలోకి చూశాడు. చిన్నగా చిన్నవ్వు నవ్వుతున్న ఆనంద్ని చూసి కానిస్టేబుల్ కూడా లోలోనే నవ్వుకుంటూ, అలాగే సార్, అప్పుడు ఉన్న సెక్షన్లన్నీ ఇతని మీద బనాయించి కేసు పెడతాను. ఇదిగో సార్ బండి తాళాలు అంటూనే చంటి దగ్గర లాక్కున్న లోన తాళాలు ఆనంద్ చేతికిచ్చాడు. ఏంట్రా నువ్వు కూడా, మళ్ళీ ఈయన ఎందుకు గుద్దుతాను అన్నాడు చంటి అమాయకంగా. అయితే రోజుకొకరినా? రారా, ఇదిగో నీ తాళాలు, బండి తీ అన్నాడు ఆనంద్. ఆనంద్ చంటి రావడం గమనించిన మానస ఎలర్ట్గా నిలబడింది. కానిస్టేబుల్ దగ్గర చంటి ఎందుకున్నాడో మానసకు అర్థం కాలేదు. ఆనంద్ బైక్కి ముందరుంది, చంటి లూనా కూడా. ఏం జరిగింది? తన దగ్గరకు వచ్చిన ఆనంద్ని చంటిని చూస్తూ అడిగింది మానస. ఏమైంది? మామూలే, వీడి బండికి బ్రేకులు లేవు, వీడికి డ్రైవింగ్ రాదు నవ్వుతూ అన్నాడు ఆనంద్. అదేంట్రా అంత మాట అనేసావు నొచ్చుకుంటూ అన్నాడు చంటి. మరేం చెప్పమంటావురా అని చంటిని మానసకు వినపడకుండా పక్కకు తీసుకెళ్ళి, కానిస్టేబుల్ని గుద్దేశావని చెప్పమంటావా? నీ పరువు పోదు అన్నాడు ఆనంద్ గుసగుసగా. అవును రోయ్, మంచి పని చేశావు అంటూ ఆనందంగా ఆనంద్ భుజం మీద చెయ్యి వేశాడు చంటి. రండి, క్లాసులు ప్రారంభమైపోతాయి మిత్రులిద్దరినీ గట్టిగా కేకేసి పిలిచింది మానస. సరిసరి పదరా అంటూ ఆనంద్ తన బైక్ మీద కూర్చుని స్టార్ట్ చేశాడు.
మానస ఒద్దికగా ఎక్కి కూర్చుంది. మీరు వెళ్ళండిరా, దగ్గరేగా, యూనివర్సిటీ అవుట్గేట్ వరకు తోసుకుని వస్తాను. వీలైతే ఈ దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ కనిపిస్తే బ్రేకులు బాగు చేయిస్తాను అన్నాడు చంటి. బాయ్ అంటూ ఆనంద్ బైక్ని ముందు కురికించాడు. చంటిని చూస్తూ చెయ్యి ఊపింది మానస. హనుమంతవాక జంక్షన్ దాటి మద్దెలపాలెం పక్కనే ఉన్న యూనివర్సిటీ క్యాంపస్లోకి బైక్ని పరిగెట్టించాడు ఆనంద్. విన్నారు కదండి, శ్రీ ఇందూ రమణ గారి రిపోర్టర్ నవల ఆడియో 2వ భాగం. మరి మిగిలిన కథ తర్వాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.